హలో అండి అందరికీ. తిరుస్ కిచెన్ అండ్ వ్లాగ్స్‌లో ఈరోజు మనం ఈ దీపావళి పండగ ఎలా జరుపుకున్నామో నిన్నైతే దీపావళి అయిపోయింది కదండీ! ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూడండి. మేము చాలా సింపుల్‌గా ఇలా ఇంటి ముందైతే ముగ్గు పెట్టేసుకొని దీపాలు క్యాండిల్సే పెట్టామండి. అలాగే గడప అంతా ఇలా పూజించుకొని ముగ్గులు పెట్టుకొని పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఈ విధంగా అయితే దీపాలైతే వెలిగించుకున్నాము. అలాగే దేవుడు కుందులన్నీ శుభ్రంగా కడిగేసి ముందే పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు ఈ కుందులకన్నీ కుంకుమ బొట్లు, గంధం, కుంకుమ బొట్లు పెట్టేసుకొని నైవేద్యంగా అయితే నేనేమీ చేయలేదండి ఈరోజు. ఉన్న కాయలతోటే పెట్టేసుకుందాంలే అని చెప్పేసి నైవేద్యం అయితే ఏమీ చేయలేదు. ముందుగానైతే పాలైతే కాచి పక్కన ఉంచాను. వేడి వేడి పాలైతే పెట్టకూడదు కదండీ! అందుకని చెప్పి చల్లారుతుంటాయిలని ఇలా కుంకుమ గంధం బొట్లు పెట్టుకున్న తర్వాత బత్తాకాయ అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను. అలాగే దీపావళికి అమ్మవారికి అయితే పూజ చేస్తారు కదా, అమ్మవారికి ఈ తాంబూలం అయితే పెట్టుకుంటానండి. శుక్రవారం అయినా ఏదన్నా ఆ పండగల రోజైనా అమ్మవారికి ఖచ్చితంగా తాంబూలం అయితే పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇలాగా అన్నీ బొట్లు పెట్టేసుకున్న తర్వాత ముందుగా పాలు కాచాను కదా, అవి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత గ్లాస్లో పోసేసుకొని దానిలో కొంచెం పంచదార, ఒక యాలుక్కాయ కూడా వేసి పెట్టుకోండి, చాలా మంచిది. అలాగే అమ్మవారికి తాంబూలంగా 3 ఆకులు, 2 అయితే వక్కలు, 2 అరటిపళ్ళు, 2 పువ్వులు, అమ్మవారికి ఇంకా పసుపు కుంకుమ కూడా పెడితే చాలా మంచిదండి. నేను అమ్మవారి పటం దగ్గరే ఇలా ఒక పువ్వు అయితే పెట్టుకొని అందులో పసుపు కుంకుమ అక్షతలు రోజు వేసుకుంటానండి. అందుకని నేను ఇలా సపరేట్గా తాంబూలంలో అయితే పెట్టలేదు. ఒక్కోసారి తాంబూలంలో కూడా అందరు పెట్టుకున్నా చాలా మంచిది. ఈ విధంగా అయితే దీపారాధన చేసుకున్నాను. ఇక్కడ చూడండి పువ్వులన్నీ ఎలా ఉన్నాయో. ఈ పూలన్నీ మా చెట్లు పూలండి. చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి మధ్యలో గుండు మల్లె పూలు, ఆరెంజ్ కలరు గులాబీ పూలు, ఎల్లో గులాబీ పూలు మా చెట్లకి నిన్న దీపావళి రోజు ముందు రోజు పూసినవన్నీ కోసి ఇలాగైతే పెట్టుకున్నానని చాలా సంతోషంగా ఉంది. పూలన్నీ కొనుక్కోకుండా మా చెట్లే ఇలా బాగా పూసాయని. సింపుల్గా అయితే దీపావళి పండుగ మేము ఈ విధంగా చేసుకున్నామండి. మీరు కూడా దీపావళి పండుగ ఎలా చేసుకున్నారో కామెంట్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.